ఈజీ అండ్ హెల్తీ మటన్ బోన్ సూప్ ఎలా చాలా నార్మల్‌గా చేసేసుకోవచ్చు ఇంట్లో అనేది చూపిస్తాను ఈరోజు. ఫస్ట్ తెచ్చుకున్న వాటిని శుభ్రం చేసుకొని, దాని తర్వాత ఒక కుక్కర్‌లో కొన్ని వాటర్ పోసుకొని, అందులో ఏవైతే మన మటన్ శుభ్రపరుచుకున్నామో కొన్ని నీళ్లు పోసి, దాన్ని కొన్ని విజిల్స్ వరకు రానిచ్చి, ఆ విజిల్స్ వచ్చిన తర్వాత అందులో ఉన్న ఏదైతే ఇంకా చెత్త, మలినాలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ పోతాయన్నమాట. అవన్నీ పోయిన తర్వాత ఉడికిన దాన్ని పక్కన పెట్టేసుకొని, అప్పుడు ఒక బాండీలో కొంచెం లైట్‌గా ఆయిల్ పోసుకొని, అందులో కాస్తంత ఒక పచ్చిమిర్చో, లేదంటే ఒక 2 పచ్చిమిర్చో మీకు కావాల్సిన స్పైసెస్ బట్టి, ఇంకా అది కాకుండా నేనిక్కడ కొన్ని మసాలా దినుసులేస్తున్నాను. ఇంకా టమాటా గూడా సూప్‌కి ఓ టెక్స్చర్ తెస్తుంది గాబట్టి టమాటాలేసేసాను. దాని తర్వాత కాస్తంత పసుపు ఇవి వేశాను. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసి, అది మంచిగా కొంచెం మగ్గిన తర్వాత అందులో వేయించేసుకున్న ఈ దినుసులు దాంట్లో ఇదివరకు ఏదైతే మనం ఉడకపెట్టుకొని, శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నామో, ఆ మటన్ పీసెస్, ఆ మటన్ బోన్స్ కానీ ఏసేసుకొని, అందులో ఇంకాసిన్ని నీళ్ళు యాడ్ చేసుకొని, దాని తర్వాత వెంటనే కుక్కర్ మూత పెట్టేసి, ఇది ఇంకో కొన్ని విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అట్లా ఒక 2-3 విజిల్స్ రాగానే కొంచెం అయినట్టనమాట. అప్పుడు ఇంకా కాస్తంత హైలో పెట్టేసుకొని, కొంచెం మనకు కావాల్సినంత ఉప్పు, కారం వేసుకొని, దాని తర్వాత మన రుచికి సరిపడా అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని దింపేసుకొని, హ్యాపీగా మన మటన్ బోన్ సూప్ ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదించొచ్చు. ఇది చలికాలంలో మీకు చాలా మంచిగా ఉంటుంది. ఒక కంఫర్టింగ్ సూపే కాదు, ఇది మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. చాలామంది ఈ ఏదైనా నొప్పులున్న మోకాల్లో అట్లా గుజ్జు పడడానికని కూడా తీసుకుంటారు ఇది. అండ్ మటన్ అంటే హెల్తీ బలం అని కూడా అంటుంటారు కదా! మీకు ఖాళీ దొరికినప్పుడు ఇట్లా ఈజీగా ఈ ప్రాసెస్‌లో అయితే మీరు మటన్ బోన్ సూప్ చేసేసుకోవచ్చు. మీరు ఆహ్, వేడి వేడిగా ఇది తీసుకున్న వెంటనే తాగేసేసి, పీసెస్ ఏవైతే ఉన్నాయో చేస్తే సూపర్‌గా ఉంటుంది.